ఉన్నది. ఆయన ఒక కొంచెం హాస్పిటల్కి ఏదో వెళ్ళారు, కొద్దిగా లైట్ ఫీవర్ ఉండి ఆయన ఎప్పుడు వచ్చినప్పటికి కూడా ఆయన ఈ సమావేశంలో పాల్గొ ధన్యవాదాలండి పాపారావు గారు. లక్ష్మీపతి నగర్ ఒక సమస్య అక్షరం అండగా అంటే అక్షరం అనేటువంటి పదం అండగా వారు సమస్యల తర్వాత నాకు తెలియపరుస్తారు, నేను పరిష్కారం చేస్తానని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి మరి ఇక్కడకు ఈ కార్యక్రమానికి ఆంధ్రజ్యోతి వారు నిర్వహించిన కార్యక్రమానికి విన్నారు, అడిషనల్ కమిషనర్ గారు విన్నారు. అట్లాగే ఈ కార్యక్రమానికి కూడా కమిషనర్ గారిని కూడా వారు ఆంధ్రజ్యోతి వారు అందరికీ నమస్కారం. ఆంధ్రజ్యోతి చేపట్టిన అక్షరం అండగా పరిష్కారమే అజెండాగా కార్యక్రమానికి 13వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు శ్రీ గద్దె ప్రసాద్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ సభను నడిపించాల్సిందిగా స్థానిక కార్పొరేటర్ కాబట్టి వారు పరిష్కారం చేసే దిశగా ఈ సమస్యల్ని పరిష్కారం చేస్తాం. ఇవాళ సమాజంలో ఒక మంచి వరకు కూడా సుమారుగా 25 సంవత్సరాలు ఈ డివిజన్లో 3 సార్లు. నా పేరు లీలా, ఈయన పేరు జాదవ్ వినయ్. నా పేరు లీలా అండి. లీలా ఈవిడికి ఇవ్వండి మైక్. రోడ్డు ముమ్నేని ప్రసాద్ గారికి ఆల్రెడీ వచ్చారు, చూశారు, రోడ్డు గురించి మాట్లాడారు. నెక్స్ట్ డ్రైనేజ్ అండి. రెయిన్ వాటర్ డ్రైన్లో సైడ్ డ్రైన్లో ఉంటే స్టాగ్నెట్ అయిపోయి అక్కడే ఉంటున్నాయి. వాటిని మెయిన్ డ్రైన్లో కలిపే విధంగా శానిటరీ వాళ్ళని కొంచెం చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. 3 లో వోల్టేజ్ సమస్య ఒకటి ఉందండి. ఆ లో వోల్టేజ్కి సంబంధించి ట్రాన్స్ఫార్మర్ ఒకటి మా కాలనీలో పెట్టించవలసిందిగా కోరుతున్నాం అండి. మంచి చొరవ తీసుకున్నారు. ఒకసారి అధికారులు చేయలేని కూడా అక్షరాలు చేస్తాయి. ఆంధ్రజ్యోతికి కూడా మేము నమస్కారం చెప్తున్నాం. పరిశుభ్రత ఏ నగరాన్నైనా ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్తుంది. ఇండోర్ మరి దేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా ఇండోర్ గుర్తింపు వచ్చిందంటే పరిశుభ్రత. ఆ పరిశుభ్రతకి కొద్దిగా కంకణం కట్టుకోవాలి అంటే అధికారులు మాతో కలిసి రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్తో కలిసి సమన్వయం చేసుకోవాలి. అధికారుల మీద మేము ఫిర్యాదు చేసేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. చెత్త క్లియర్ చేయకపోవటమును, డంప్ బిల్లు ఖాళీ చేయకపోవటం వలన ఇటువంటివన్నీ లేకుండా సమన్వయంతో మనంతా కలిసి ముందుకు సాగుదాం. అట్లాగే కాలనీల్లో పరిశుభ్రత ఉంటే అక్కడ ఏమైనా ఇన్సెంటివ్ ఇచ్చేటట్టుగా ఉండాలి. ఇందాక ఒకళ్ళిద్దరు అడిగారు, ఏదైనా ఒక నెంబర్, డెడికేటెడ్ నెంబర్ ఉండాలి. పేపర్ తరపున కానీ లేకపోతే మున్సిపాలిటీ తరపున కానీ 103 అని ఇందాక ఎవరు చెప్పారు. అట్లాగే బహుశా మీకు అవకాశం ఉంటే మురళి గారికి కానీ ఆంధ్రజ్యోతి తరపున కానీ పబ్లిక్కి ప్రాబ్లం ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, ఇమ్మీడియట్గా మేము చేస్తామని చెప్పి మీరు కూడా ఇస్తే అది బాగుంటుంది. కొద్దిగా పోలీస్ వాళ్ళు కూడా వస్తే బాగుండేది. ఎందుకంటే వస్తున్నారండి, వచ్చారు, సిఐ గారు పంపించారు, హెడ్ కానిస్టేబుల్ గారిని. ఎందుకంటే ఈ కాలనీలు ముమ్మన ప్రసాద్ గారి ఇలాకాలో ఉన్నటువంటి కాలనీల్లో రోడ్లు చాలా బాగుంటాయి, విశాలంగా చెట్లు ఉంటాయి. ఎక్కడెక్కడాల్లో తీసుకొచ్చి వెహికల్స్ అక్కడ వదిలిపెట్టేసి వారం రోజులు, 10 రోజులు, 15 రోజుల తర్వాత తీసుకెళ్తున్నారు. కొంతమంది 5-6 నెలలు. మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసినా మేము మా వల్ల ట్రేస్ అవ్వట్లేదండి అని చెప్తున్నారు కొద్దిగా. అందుకని ప్రసాద్ గారును మరి ఆంధ్రజ్యోతి వారు తీసుకెళ్ళండి. వాటర్ ప్రాబ్లం కూడా లేకుండా కొద్దిగా చూస్తే బాగుంటుంది అని అనుకున్నాం. ఎందుకంటే వాటర్ ప్రాబ్లం అంటే చాలా అడుగున ఉన్నటువంటి పాత కనెక్షన్ నుంచే మేము తీసుకుంటున్నాం. మరి ఇంతమంది ఇక్కడికి వచ్చి సహృదయంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆంధ్రజ్యోతి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముమ్మనేని కార్పొరేటర్ గారు. గుంటలు పడిపోయి నడవటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. సీనియర్ సిటిజన్స్ గుంటల్లో పడి చాలా ఇబ్బంది పడి పడిపోయారు. హాస్పిటల్ కూడా వెళ్ళి రావాల్సి వచ్చిందండి. అదే రకంగా డ్రైనేజ్ కూడా
చాలా ప్రాబ్లంగా ఉంది, డ్రైనేజ్ ఒకటి. తర్వాత కుక్కలు బాగా మా రోడ్లో కుక్కలు విపరీతంగా ఉండండి. మనుషుల్లో ఎమ్మడబడి కరవటం, స్కూటర్ మీద వెళ్ళే వాళ్ళని స్కూటర్ మీద కూడా అది స్కూటర్ ఎమ్మడబడి కరవటం మొదలైంది. అదేవిధంగా మంజు అపార్ట్మెంట్కి ఎదురుగా 8-9 తర్వాత ఒక 20 మంది కుర్రాళ్ళు అక్కడ నుంచుని వచ్చే పోయే ఆడవాళ్ళని మాట్లాడడం, వాళ్ళ మీద విపరీతంగా టీజింగ్ చేయటం జరుగుతూ ఉంది. అటువంటి కొంచెం అరికట్టాలని కోరుతున్నామండి. అదేవిధంగా ఆ తోటవారి వీధి వెళ్ళేటప్పుడు కల్వర్ట్ అండి, బందర్ రోడ్ నుంచి తోటవారి వీధికి వెళ్ళేటప్పుడు ఆ కల్వర్ట్ పగిలిపోయిందండి. దాన్ని కూడా బాగు చేయించాల్సిందిగా కోరుతున్నాను. వచ్చామండి, జగన్ డబ్బులు కట్టించుకున్నాడండి 35,000 వడ్డీ కూడా బ్యాంక్ కూడా కట్టాము. ఇల్లు స్థలం కూడా చూపించలేదండి మాకు. మొత్తం వసూలు వడ్డీతో పాటు మేము కట్టాము. మేము 35,000 వడ్డీని. ప్లాట్ ఇచ్చారు. అమ్మా పేరేం పేరమ్మా? వెంకటలక్ష్మి అండి. వెంకటలక్ష్మి. 35,000 కట్టామండి, వడ్డీ 10,000 కట్టామండి బ్యాంక్ ఆయనకి. ఇల్లు లేదు, మాకు స్థలం కూడా చూపించలేదండి ఎవరికి. ఖాళీ 6వ లైన్ నుంచి వచ్చామండి. మాకు పిల్లలకి ఫీజులు వేస్తామన్నారు, వేయట్లేదు. ఇద్దరు బీటెక్ చదువుతున్నారు సార్. కాలేజీలో ఊరుకోవట్లేదు, పిల్లలు చాలా ఇబ్బంది అయిపోతున్నారు. నాకు అమరావతిలో ఫ్లాట్ వచ్చిందని చూపించారు సార్ 2 సంవత్సరాల క్రితం. ఎన్నిసార్లు తిప్పారో, ఎన్నిసార్లు వెళ్ళామో సార్ అక్కడికి. కనీసం ఎక్కడ వచ్చిందనేది కూడా చెప్పలేదు సార్. 25 సంవత్సరాలు బట్టి అద్దెలు కట్టుకుంటూ 3 పిల్లలు చదివించుకుంటూ వంటలకు వెళ్ళి ఎంత ఇబ్బంది పెడుతున్నాం సార్. దాని గురించి ఎవరిని అడిగినా ఏ సార్ కూడా ఒక సమాధానం కూడా చెప్పట్లేదు సార్. పట్టాలు కూడా ఇచ్చారు సార్, తుళ్ళూరులో ఫ్లాట్ వచ్చిందని ఫ్లాట్ నెంబర్తో సహా. దయించి మాకు ఇల్లు ఇప్పించండి సార్, మీకు రుణపడి ఉంటాము. అద్దెలు 15,000 కట్టుకోలేక చచ్చిపోతున్నాం సార్. పెన్షన్ తీసారండి, 3 సంవత్సరాలు అవుతుంది తీసేసమ్మా. మా అబ్బాయి హోమ్ గార్డ్ అంటండి, 20,000 శాలరీ వచ్చుద్ది. ఆ బాబు మీద మేము ఆధారపడి ఉన్నాం. అంటే ఈ కార్డులో మీ బాబు కార్డులో పాప ఉందా? ఉందండి. అదేలేమ్మా, అది తీసారండి. పాపకి అన్ని మంచం మీదనండి, నేను చేయాల్సింది. అదేలే, మీరు ఇక్కడ ఉంటారు కదా జేడీఆర్ చివరి వచ్చాక మేము కూడా ఇంటికి చెట్టు దగ్గర. అది కార్డ్స్ ఈ స్ప్లిట్టింగ్ చేస్తారు బాబు, అది చెప్దాం ఒకసారి. మన వీళ్ళు వెల్ఫేర్ సెక్రటరీలు కూడా ఉన్నారు వాళ్ళు. అమ్మా ఈ పాప ఐడియా ఉందా? వెల్ఫేర్ ఎవరు? తమ్ముడా? ఈ పాప. పాపకు 30 సంవత్సరాలండి. అదేలే, అది కార్డ్స్ చేంజ్ చేస్తారనుకుంటా. దాని మీద ఆంధ్రజ్యోతి విజయవాడ యూనిట్ బ్రాంచ్ మేనేజర్ మురళి గారిని కూడా వేదిక మీదకి రావాలి. ఇక్కడే ప్రజాప్రతినిధి స్థానిక కార్పొరేటర్ శ్రీ మోహన్ ప్రసాద్ గారు కూడా ఉంటారు, అధికారులు కూడా ఉంటారు. కాబట్టి మీకు పరిష్కారానికి కావాల్సిన డివిజన్ లో 32 మంది శానిటరీ సిబ్బంది పనిచేసేవాళ్ళు సార్. ఇది గత 3 సంవత్సరాలుగా మేము కూడా కౌన్సిల్లో ఎప్పుడు కౌన్సిల్ పెట్టినా మరి శానిటరీ సిబ్బంది అనేది గతంలో కొన్ని కాలనీలు జేడీ నగర్ కానివ్వండి, లక్ష్మీపతి నగర్ కానివ్వండి, ఇవి 50% కాంట్రిబ్యూషన్ మీద పనిచేసి మరి ఇవాళ ఆ 50% గతంలో కొన్ని కారణాల వల్ల ఆపేయడం జరిగింది. మరి ఈ రోజున ఉన్నటువంటి సిబ్బంది అయితే మాకు చాలా తక్కువగా ఉంది. నేను అనేక పర్యాయాలు మరి నాకు ఒక 5గురినన్నా శానిటరీ సిబ్బందిని పెరుగుతున్నటువంటి డివిజన్ పరిస్థితుల దృష్ట్యా ఈ డివిజన్ నుంచి సంవత్సరానికి 4 కోట్ల రూపాయలు కార్పొరేషన్కి ఆదాయం ట్యాక్సుల రూపేణా కానీ, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ రూపేణా కానివ్వండి, కమర్షియల్ రూపేణా కానీ 4 కోట్ల రూపాయలు వస్తూ ఉంది. కనీసం మా డివిజన్కి ఒక 35-36 మంది అన్న సిబ్బంది నుంచి మన అనేక సార్లు నేను అడగటం జరిగింది. ఇటీవలే ఒక 4గురిని మరి ఏఎంహెచ్ఓ గారు మరి సీఎంహెచ్ఓ గారితో మాట్లాడి ఒక 4గురిని ఇచ్చారు. మరి అనివార్య కారణాల వల్ల వాళ్ళలో ఒక 2 మళ్ళీ మానేశారు. దయచేసి నేను అనేది ఏంటంటే కనీసం ఒక 5గురిని నా డివిజన్, ఎక్కువ మంది ఇచ్చినా పర్లేదు 5గురి పైన, ఒక 5గురిని మాత్రం ఈ ఆంధ్రజ్యోతి వారు పెట్టినటువంటి ఈ సమావేశంలోనే ఒక 5గురినన్నా మీరు మాకు శానిటరీ సిబ్బందిని ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. రెండోది ప్రధానమైనటువంటి సమస్య యూజీడీ అండర్గ్రౌండ్ డ్రైనేజీ. అది మరి మేడం గారు మొన్న గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు కూడా దీని మీద ఆయన ఒక ఈఈ గారితో, మన సిఈ గారిని ఈఈ గారి వారితో మాట్లాడటం జరిగింది. మరి ఏదైతే అమృత పథకం కింద కొంత ఫండింగ్ రావడం జరిగిందో సుమారుగా
50 కోట్ల రూపాయలు కార్పొరేషన్ నిధులు రావడం జరిగింది. ఆ వచ్చినటువంటి నిధుల్లో నాకున్నటువంటి రామాయణపు కోటేశ్వరరావు గారు జనసేన నాయకులు, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాం. మరి కృష్ణనగరు అట్లాగే తోటవారి వీధి, కోనేరువారి బజార్లో డ్రైనేజీ నిత్యం పొంగి కొంచెం ఇబ్బంది పడతా ఉంది. దాదాపు 35 సంవత్సరాల క్రితం వేసినటువంటి లైన్లు అవన్నీ కూడా కెపాసిటీని మించిపోయి ఇవాళ మరి గృహాల నిర్మాణం అవటం వల్ల అవన్నీ కూడా రోడ్ల మీదకి వస్తూ ఉన్నాయి. అదొక ప్రధానమైన సమస్య ఉంది. మరి ఈ 2 సమస్యల్ని నాకున్నటువంటి నేను చాలాసార్లు కమిషనర్ గారికి కూడా చెప్పడం జరిగింది. అట్లాగే ఈ సమావేశంలో కూడా చెప్తా ఉన్నాం. రాబోయేటువంటి రోజుల్లో దయచేసి ఈ 2 ప్రధాన సమస్యల మీద కొంచెం మనకు వచ్చినటువంటి అడిషనల్ కమిషనర్ గారిని, ఏఎంహెచ్ఓ గారిని, ఈఈ గారిని కూడా దృష్టి దాన్ని మిగతా విషయాల్ని మా కాలనీ ప్రజలందరూ కూడా నాతోటి కలిసి 25 సంవత్సరాలుగా మరి మా ఇలాంటి కార్యక్రమాలు ఏది పెట్టినప్పటికి కూడా ఏది నగరపాలక సంస్థకి పలు పర్యాయాలు ఈ 13వ డివిజన్లో కానీ గతంలో ఉన్నటువంటి 43వ డివిజను మరి ఆ డివిజన్లో ఉన్నటువంటి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్లు అన్నీ కూడా చక్కగా సహాయ సహకారాలు ఎప్పుడు కూడా కార్పొరేషన్కి అందుబాటులో వాళ్ళకి అందించి మరి వారి యొక్క కార్పొరేషన్కు ఎదుగుదలకు కూడా అనేక పర్యాయాలు వారు సహకారాన్ని అందించారు. వారికి ఉన్నటువంటి కామన్ లేఅవుట్లో కూడా మరి వాటర్ ట్యాంకుల నిర్మాణాలు అవన్నీ కూడా మనం చేసుకుని ఉన్నాం. మరి ఇవన్నీ కూడా మరి రాబోయే రోజుల్లో సమస్యలను చెప్పినట్లయితే మనం వాటిని పరిష్కారానికి ప్రజాప్రతినిధులుగా నేను, గౌరవ శాసనసభ్యులు కూడా ఈ సమావేశానికి మరి రావాల్సి ఉన్నది. ఆయన ఒక కొంచెం హాస్పిటల్కి ఏదో వెళ్ళారు, కొద్దిగా లైట్ ఫీవర్ ఉండి ఆయన ఎప్పుడు వచ్చినప్పటికి కూడా ఆయన ఈ సమావేశంలో పాల్గొంటారు. వచ్చేటటువంటి ఒక పావు గంట అరగంటలో వస్తానని తెలియపరిచారు. దయచేసి వచ్చినటువంటి కాలనీ పెద్దల్ని ఎక్కువ సమయం తీసుకోకుండా 1 నిమిషంలో విషయాల్ని తెలియజేయవలసిందిగా కోరుతూ ఉన్నా. ఆంధ్రజ్యోతి వారు నిర్వహిస్తున్న అక్షరమండగా పరిష్కారం ఎజెండగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక కార్పొరేటర్ ముమ్మినేని ప్రసాద్ గారికి, అలాగే ఆంధ్రజ్యోతి బ్రాంచ్ మేనేజర్ మురళీ గారికి, ఎస్ఐ గారికి, మా నగరపాలక సిబ్బంది ఈ గారికి, ఏఎంహెచ్ఓ గారికి, అలాగే జోనల్ కమిషనర్ గారికి, మరి ఇక్కడికి వచ్చేసిన స్థానిక ప్రజలకి, వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు. చాలా మంచి కార్యక్రమము. మనకి ప్రభుత్వం వారు పీజీఆర్ఎస్ కార్యక్రమం పెట్టి ప్రజల సమస్యల్ని ఎప్పటికప్పుడు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి అధికారులచే పరిష్కరించే దిశగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్నప్పటికీ కూడా మనకి లోకల్ సమస్యల్ని మరి ఇలా ముఖాముఖిగా తెలుసుకొని దాంట్లో పరిష్కారమయ్యే దిశగా కృషి చేయడానికి ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుంది. మీ అందరికీ తెలుసు, దేశంలో పట్టణీకరణ అర్బనైజేషన్ చాలా వేగవంతంగా జరుగుతుంది. అంటే మనము మౌలిక సదుపాయాలు కల్పించుకునే లోపలే రకరకాల కారణాలతో పాపులేషన్ అన్నది పట్టణాల్లో విపరీతంగా మనకు పెరగడం మనం చూస్తున్నాం. ఇందులో భాగంగా రకరకాల సవాళ్ళు ఉంటాయి. అంటే ప్రజలకి మౌలిక వసతులు కల్పించడంలో నగరపాలక సంస్థలు చాలా సమస్యలు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. అంటే మనకున్న రిసోర్సెస్కి మనం చేయాల్సిన పనులకి కూడా చాలా వ్యత్యాసం ఉంటూ ఉంటుంది. ఇదంతా కూడా ప్రజల భాగస్వామ్యంతోనే మనం చేయగలిగే అవకాశం ఉంది. ఇది మాకు అలవాటే. మీరు ఇంకా చాలా స్వాప్ చెప్తున్నారు. కుక్కల ఆర్గనైజేషన్స్ కొన్ని ఉన్నాయి, జంతువులకు సంబంధించిన ఆర్గనైజేషన్స్ కొన్ని ఉన్నాయి. వాళ్ళ వాదనలు వింటే మీరు మమ్మల్ని క్వశ్చన్ లేరు. మనం ఎంత ఫ్రస్ట్రేషన్తో ఉంటామో వాటికి సంబంధించిన జంతువులకు సంబంధించి చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అలాగా అంటే సమస్యలు ఉన్నాయండి, కాదని లేదు. బట్ ఇవేంటంటే మనకు ఉన్న రూల్ పొజిషన్స్లో మాత్రమే మనం చేయగలము. సో మీ సమస్య చెప్పాను, ఇలా చేస్తున్నాము. మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మనకి చాలాసార్లు మనం తడి చెత్తప్పుడు సపరేట్గా ఇవ్వమని అడుగుతున్నాము. దయచేసి మీరు కూడా సహకరించి మనకు ఏదైతే ఫుడ్ విషయంలో మనం వేస్ట్ ఉందో అది సపరేట్గా ఇవ్వగలిగితే మనకు చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయి. అలా కూడా మిమ్మల్ని కోఆపరేట్ చేయమని అడుగుతున్నాం. అంటే మేమేం చేయమని కాదు, మనం చేయగలిగినంత చేస్తున్నాము. అది చేస్తే మనకు చాలా వరకు ఈ సమస్య తగ్గుతుంది. ఎందుకంటే ఒక కుక్కను మనం ఒక ఏరియాలో నిర్మూలించినా కూడా మిగిలిన ఈ ఫుడ్ ఐటమ్స్ ఉన్న దాన్ని బట్టి బ్యాచెస్గా మూవ్ అవుతాయండి. ఇంతకుముందు చాలా ఎక్స్పెరిమెంట్ చేశారు ఇది స్టేట్ అంతా, మన ఇండియా అంతా కూడా. మనకు 1-2 మిగిలినా చాలు, అవి మూవ్ అవుతే మనకు పాపులేషన్ బాగా పెరుగుతుంది. సో అది కూడా దృష్టిలో పెట్టుకుంటే, అంటే కొంతమంది అయినా కొంచెం సహకరిస్తే మనకు
ఫుడ్ ఐటమ్స్ అన్నది బయట ఫుడ్ ఐటమ్స్ అన్నది బయట మనకు బహిరంగంగా పడేయకపోతే కొంత సమస్యను మనం పరిష్కరించడం వాళ్ళం అవుతాము. అది కూడా మా వైపు నుంచి రిక్వెస్ట్ ఉంది. అలాగే ముఖ్యంగా డ్రైన్స్లో మనకు వేస్ట్ అన్నదంతా కూడా ప్లాస్టిక్లో మూటలు గట్ల వేసేస్తున్నారు. మనం కూడా డ్రైన్స్ని మన చుట్టుపక్కల మన పరిసరాలను కూడా మనం కొంచెం గౌరవించాలి. ఊడ్చినవన్నీ కూడా డ్రైన్స్లో పడేయడము అంటే మా కార్పొరేషన్ సిబ్బంది కూడా చేస్తారు ఈ విషయం. మట్టి దాంట్లో పడేయడం కానీ, ర్యాంపులు ముందు కట్టేసి క్లీన్ చేయలేకుండా వీలు లేకుండా చేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా ప్రజల నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేవండి. అవన్నీ చేయకపోవడం వల్ల మన క్లీనింగ్ ఈజీ అవుతుంది. డ్రైన్స్ అన్నది ఫ్లో ఉండాలి. ఫ్లో ఉండకూడదు అనుకుంటే మనకి ప్లాస్టిక్ని ముఖ్యంగా డ్రైన్స్లో వేయకపోతే మనకి మీరు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మున్సిపాలిటీకి. అలాగే మిగిలిన విషయాలన్నీ కూడా నోట్ చేయడం జరిగింది. కొన్ని సమస్యలు ఉన్నాయంటే మనకి వాటర్ పైప్ లైన్స్ గురించి అలాగే డ్రైన్స్ గురించి కూడా చెప్పడం జరిగింది. అవి ఎస్టిమేషన్స్ అన్నీ కూడా తయారు చేసి కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్ళి మేము వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తామని తెలియజేస్తూ